సగం సగం ఉండకూడదు. పూర్తిగా మనం దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్తిగా మనం దేవునికి సమర్పించుకోవాలి. రెండు పడవల మీద కాలేయకూడదు. సగం ఇది సగం అది కదా. ఏం చేస్తారు? ఏం విడిచిపెట్టరు, లోకాన్ని విడిచిపెట్టరు, పాపాన్ని విడిచిపెట్టరు, అబద్ధాలు విడిచిపెట్టరు, మోసం చేయడం విడిచిపెట్టరు, మోసం మాటలు చేయడం విడిచిపెట్టరు. మన దేవుడి సన్నిధిలోకి వచ్చి అత్యంత దేవుడు లేకుండా ఆయన శాతమైన వాడా, దేవుని జనాలా, దేవుని కళ్ళు కప్పిస్తారా? మనుషులు కళ్ళు కప్పవచ్చు, అని దేవుని కళ్ళు కప్పగలుగుతామా? ఆయన చూచుచున్న దేవుడు.